ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగికి పెద్ద షాక్ తగిలింది. ఎన్సీపీ నేత రమావతార్ జగ్గి హత్య కేసులో అమిత్ జోగిని దోషిగా తేల్చిన రాష్ట్ర హైకోర్టు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ కుట్ర వెనుక అమిత్ జోగి ప్రధాన సూత్రధారి అని ధర్మాసనం స్పష్టం చేసింది. 2003 జూన్లో రాయ్పూర్లో ఎన్సీపీ నేత రమావతార్ జగ్గి కాల్పుల ఘటనలో మరణించారు. అప్పట్లో అజిత్ జోగి ముఖ్యమంత్రిగా ఉండడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న జగ్గీని అడ్డు తొలగించుకోవడానికే అమిత్ జోగి ఈ కుట్ర పన్నారని సీబీఐ అభియోగం మోపింది. గత కొన్నేళ్లుగా కేసును విచారించిన ఛత్తీస్గఢ్ హైకోర్టు అమిత్ జోగిని దోషిగా తేల్చింది. జీవిత ఖైదుతో పాటు ₹1000 జరిమానా విధించింది. ప్రస్తుతం బెయిల్పై ఉన్న అమిత్ జోగి 3 వారాల్లోగా ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ తీర్పుపై స్పందించిన అమిత్ జోగి తనకు అన్యాయం జరిగిందని అన్నారు. ఇప్పటికే తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానని, ఈ నెల 20న సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.